హలో ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అనేది వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ అక్కడక్కడ అంటే ఒక 2 డేస్ తీసిన వ్లాగ్ మాట. ఒకరోజు ఈవినింగు స్నాక్స్ తెప్పించుకున్నాం బండి మీద. సమోసాలు అండ్ మిర్చి బజ్జీ మాట. చాలా 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 బావుంటాయి. పైనుంచి తెచ్చుకోవడం. నాట్ రెగ్యులర్, ఎప్పుడైనా తినాలనిపిస్తే అలాగా తెప్పిస్తానమాట. ఎక్కువగా ఇంట్లో చేయడానికే నేను ఇష్టపడతాను. పైన తెప్పించుకోవడం అంత ఇష్టపడను. మీరు చూస్తుంటారు కదా వ్లాగ్స్‌లోని, అది ఎక్కువగా నేను పైనుంచి తెప్పించడం అది చేయను. పిల్లలు కూడా ఎగ్జామ్స్ అది అయిపోయి సరదా పడ్డారని చెప్పి తెప్పించానమాట. అక్కడ మిర్చి బజ్జీ బావుంటది. మిర్చి బజ్జీలో దుంపలు పెడతాడనమాట. చాలా బావుంటది. అంటే ఇప్పుడు సమోసాలో ఎలా దుంపల కర్రీ అది ఉంటదో, దానిలో కూడా అలాగే ఉంటది. తర్వాత ఇక్కడ డిన్నర్‌కైతే కొబ్బరన్నం చేస్తున్నాను ఈరోజు. సింపుల్ కొబ్బరన్నం అండి. నేను ఏ ప్రాసెస్ చేస్తాను అనేది మీకు షేర్ చేస్తున్నాను. ఏం లేదండి. ఫస్టు కళాయిలోని దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, పువ్వు అన్నీ మన మసాలా ఐటెమ్స్ ఉంటాయి కదా! అవన్నీ అలా డైరెక్ట్‌గా పౌడర్ చేయకుండా అలా వేసేసాను ఈరోజు. చిన్న చిన్న ముక్కల్లా చేసి. తర్వాత ఆనియను, పచ్చిమిర్చి కూడా వేసుకుంటాం. వేసుకొని ఇవి కొంచెం బాగా వేగిపోయిన తర్వాత, ఇక్కడైతే నేను కొబ్బరి పాలు తీసుకున్నాను. కొంతమంది కొబ్బరితో చేస్తారు. కొబ్బరితో చేస్తే ఎక్కువ హెవీ అనిపిస్తది. కొబ్బరి పాలతో అయితే చాలా టేస్ట్‌గా ఉంటది. కొబ్బరి పాలు హెల్త్‌కి కూడా చాలా మంచిది. నేను కొబ్బరి పాలు ఎలా తీసుకుంటానంటే, ఒక కొబ్బరి కోరేసుకొని అది మిక్సీలో వేసుకొని, అది ఒకటి అంటే ఇప్పుడు రైస్ ఎంత తీసుకుంటామో అంత నీళ్ళేయడానికి ట్రై చేస్తాను. అంటే రైస్ ఒకటికి 2 గ్లాసులు వాటరేస్తాం కదా! 2 గ్లాసులేసుకున్నాం అనుకోండి, 4 గ్లాసులు వాటరేస్తాం. 4 గ్లాసులు పాలొచ్చేలాగే నేను ట్రై చేస్తాను. ఒకవేళ రాలేదు, మనకి వాటర్‌లాగా అయిపోతుంది అంటే, అప్పుడు నార్మల్ వాటర్ యాడ్ చేస్తాను. మోస్ట్‌లీ నేను అంతా కొబ్బరిలో రావడానికి నేను ట్రై చేస్తాను. వడదీసాక పైన కొబ్బరి కోళ్ళు మళ్ళీ ఇంకొంచెం వాటరేసి నెట్‌లోని అలాగలాగా చేసి మొత్తానికైతే ఇలాగా పాలు తీసుకుంటాను. ఇక్కడ కొంచెం వాటర్ అది ఏసాను. అది బాగా స్పూన్‌తో బాగా కలిపేసుకొని, తర్వాత ఈ కొబ్బరిలో అసలు సారం ఉండదండి. 2, 3 సార్లు మనం వాటరేసి గ్రైండ్ చేసి ఇంకా మరి ఇది పారేయడమే. దానిలో అస్సలు ఇంకేం టేస్ట్ ఉండదు. అలాగా బాగా కొబ్బరిలోంచి మొత్తం పాలు తీస్తాం. ఇది చాలా హెల్త్‌కి చాలా మంచిది. కొబ్బరి పాలు తాగితే కూడా చాలా మంచిది. దీంతో రైస్ చేసుకుంటే చాలా బావుంటది. ఇంత వాటర్ అయితే వచ్చింది. నేను ఇక్కడ 2 గ్లాసులు రైస్ చేస్తున్నాను అనమాట. దానికి తగినట్టు. మొత్తం ప్రాసెస్ అయితే క్లిప్ కట్ అయిపోయింది. అది ఏంటంటే, పాలు తీసుకున్నాను, రైస్ ఫ్రై చేసుకున్నాను. అది రైస్ గిన్నెలో వేసుకున్నాను. తర్వాత పాలు కూడా ఏసుకొని, ఉప్పేసుకొని మరి రైస్ కుక్కర్ ఆన్ చేసుకోవడమే. ఇలాగైతే రెడీ అయిపోయింది. ఇది నా ప్లేట్ మాట. తర్వాత ఇది నెక్స్ట్ డే పేరెంట్ టీచర్ మీట్ అయింది. ఎగ్జామ్స్ అయిపోయాయి కదా! ఇంకా ప్రోగ్రెస్ రిపోర్టు అదిని ఇద్దరు పిల్లలకైతే మంచి మార్క్సే వచ్చాయి. ఇంకా మరి అక్కడ స్కూల్ దగ్గర అది మనం అంతగా తీయం, మంచిది కాదు కాబట్టి బోర్డ్ పెట్టారు. అదొక్కటే తీశాను అంతే. పర్వాలేదు, మంచి మార్క్సే వచ్చాయి. నైన్త్ వరకు పెద్ద ప్రాబ్లమ్ లేదు. 10థ్ నుంచి ఉండాలి. కానీ వీళ్ళ స్కూల్‌లో బాగా స్కోరింగ్ అయితే వచ్చిందండి. 10థ్ కూడా మంచి స్కోరింగ్ అయితే వచ్చింది. పర్వాలేదు, ఇంకా ఇప్పుడు నైన్త్‌కొస్తది. ఇంకా 2 ఇయర్స్, ఇది 10థ్. చూడాలి దీనికెలాగొస్తదో. వస్తున్నప్పుడు ఈ పపాయ అయితే తీసుకున్నాను. ఎన్నాళ్ళకి ఇలాంటి పపాయ దొరికింది తెలుసండి. అంటే దేశీది ఎప్పుడు నాటుదే దొరుకుతది. ఒక్క పిక్క కూడా ఉండదు మనం తీసుకున్నప్పుడు. ఇది చూస్తున్నారా దేశీది ఎన్ని పిక్కలొచ్చాయి అంటే ఇంత చిన్న కాయకి. చాలా మంచిది కదా దేశీది, నాటు కన్నాని దేశీది చాలా మంచిది. ఇది ఇలా పొడవుగా కట్ చేసి ఇచ్చేస్తాను. నేనెప్పుడూ జ్యూస్‌లవి చేయను. ఇలా ముక్కలు కట్ చేసి ఇచ్చేస్తే తింటారమాట. ఇది ఏ విటమిన్ సి, విటమిన్ స్కిన్‌కి కూడా చాలా మంచిది. పపాయ ఎక్కువగా తీసుకోవడం ఈ సమ్మర్‌లో కానీ ఎప్పుడైనా పపాయ తీసుకుంటే చాలా మంచిది. ఇలా కట్ చేసి ఉంచేస్తాను. ఎవరికి కావాల్సింది ఆళ్ళు తీసుకొని తింటారు. వాళ్ళకి వేరేగా ఇవ్వడం అలాగంటే అలవాట్లయితే చేయనమాట. అక్కడ కట్ చేసి టేబుల్ దగ్గర ఉంచేస్తాను. వాళ్ళు తీసుకుంటారు.
తర్వాత దొండకాయ కర్రీ చేస్తున్నాను. ఇలా మువ్వంకాయలా కట్ చేసి ఉడకపెట్టేసుకున్నాను అనమాట. అదే ఉడికిందా లేదా అని చూస్తున్నాను. దానికోసం ఒక పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సింపుల్ మసాలా పేస్టే. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తర్వాత దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర, లవంగా, అల్లం వెల్లుల్లి అంతే. సింపుల్‌గా కొంచెం గసగసాలు, కొంచెం జీడిపప్పు ఉంటే వేశాను. ఈ కర్రీకి ఏంటంటే జీడిపప్పు ఏస్తే టేస్ట్ అయితే చాలా బావుంటది. అవన్నీ యేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ వెలిగించడం మర్చిపోయాను. అందుకు. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం దొండకాయలు ఉడకపెట్టుకున్నాం కదా! అవి దీనిలో యేసుకొని కొంచెం బాగా వేపేసుకోవడమే. వేపేసుకుంటే మనకి బావుంటది. మామూలుగా దొండకాయ ఫ్రై అది బావుంటది. గానీ నేను ఎక్కువగా గ్రేవీలు చేయడానికే ఇష్టపడతానండి. అందులో ఈ ఎండల్లోని ఫ్రైలు తినడం అంత మంచిది కాదు. ఎండాకాలంలోని కొంచెం గ్రేవీ మరీ కారాలు, కారాలు కాకుండా నార్మల్ గ్రేవీలు తింటే మంచిది. ఎండాకాలం ఎప్పుడూని ఫ్రైలు తినడం, ఎక్కువ ఆయిలీగా తినడం అంత మంచిది కాదు అనుకుంటాను నేనైతే. మీరేం చేస్తారు ఏంటి అన్నది చెప్పండి. తర్వాత ఇది ఫ్రై చేసినా చాలా కొంచెం అయిపోతది కర్రీ. ఆహ్, అదే కొంచెం ఇలా మువ్వంకాయ మసాలా కర్రీలా చేశాననుకోండి చాలా బావుంటది. కొంచెం ఎక్కువొస్తది. నెక్స్ట్ ఏంటంటే ఇది తినడానికి కూడా బావుంటది. ఆల్రెడీ పప్పు పెట్టేసాను. పప్పు అవుతుంది. స్కూలుకెళ్ళక ముందే పప్పు పెట్టేసి అది పోపేసేసాను. పోపేసిన తర్వాత ఇక్కడ కర్రీ ఎందుకంటే స్కూలు నుంచి వచ్చిన తర్వాత మా వారు ఆఫీస్‌కెళ్ళిపోవాలమాట. అందుకని తొందర చేస్తున్నాను. మార్నింగ్ టిఫిన్ అయితే ఉప్మా చేసేసాను. ఉప్మా చేసి తినేసి స్కూలుకైతే ఎళ్ళాము. రిజల్ట్ విషయంకొస్తే ఇద్దరికీ మంచి మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు పెద్ద ఇదని కాదు. ఇప్పుడు కామన్ అందరికి ఇద్దరికీ అయితే 95, 92 అలాగొచ్చాయన్నమాట. పర్వాలేదు. మంచి మార్క్సే వచ్చాయి ఇద్దరికిని. ఇంకా 10థ్ బాగా రావాలి. ఇవి పర్వాలేదు. బానే వస్తాయి ఇద్దరికిని. ఎళ్ళేసొచ్చాము. ఇంకా మళ్ళీ మొదలవుతాయి వీళ్ళకి నెక్స్ట్ ఇయర్ బుక్స్, నోట్స్‌లు ఇంకా బాబుదైతే యూనిఫార్మ్ కొంచెం చిన్నదయిపోయింది. వాడికెప్పుడు దగ్గర సెకండ్ క్లాస్‌లో కొన్నాను. ఇప్పుడు ఆడు ఫిఫ్త్‌కొచ్చేస్తున్నాడు. ఇంకా వాడికి యూనిఫార్మ్ చాలా జాగ్రత్తగా వాడుకుంటారండి. ఎవ్రీ ఇయర్ కొనడం గానీ అలాగేమి ఉండదు. అయితే ఈసారి యూనిఫార్మ్ కూడా తీసుకోవాలి ఆడికి. చూడాలి ఇంకా జూను వచ్చేసరికి ఇవన్నీ ఇంకా రెడీ చేసి ఉంచాలి. బుక్సు, ఇంకా నోట్స్‌లు మొత్తం స్టేషనరీ ఇంకా అన్నీ మొదలు ఇంకా ఇయర్ నుంచి వాడికి పెన్ మాట. చూడాలి ఇంతవరకు పెన్సిలు, ఎరేజర్ అంటే ఏదైనా తప్పొచ్చిందంటే కొంచెం ఎరేజ్ చేయడానికి అవుతది. ఇంకా పెన్ అయితే ఇంకా చూడాలి ఎలా రాస్తాడో ఏంటో. ఇలాగ మీతో మాట్లాడుతుండే మసాలా అయితే వేసేసాను. ఇంకా ఉల్లిపాయ అవి ఇంకేం వేయలేదు. గ్రైండింగ్‌లోనే అన్నీ వేసేసాను. అది వేగుతుండగా ఈ దొండకాయలు మొదట వేపుకున్నాను కదా! అవి దీనిలో వేసి బాగా కలిపేసుకుంటాము. కలిపేసుకున్న తర్వాత ఆయిల్ వస్తుంది చూస్తున్నారా మసాలా నుంచి. అలాగ ఆయిల్ బయటికి వచ్చేసిందంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. తర్వాత ఇప్పుడు నీళ్ళేసేసుకోవడమే. ఈ కర్రీ అంటే రైస్‌కి బావుంటది. రోటీస్ కూడా చాలా బావుంటది ఈ కర్రీ అయితే. చాలా బావుంటదన్నమాట. అప్పుడప్పుడు చేస్తుంటాను ఇలాగే. ఎక్కువగా దొండకాయలు, బెండకాయలు తెస్తే ఫ్రైల కన్నా నేను ఎక్కువగా ఇలా మసాలా కర్రీ బెండకాయ కర్రీ లేదంటే బెండకాయ పులుసు అలాగా చేస్తుంటానమాట. దీంతో పప్పు చేశాను. అంతే. నీళ్ళేసాక కొంచెం దగ్గరికి అయిపోయాక ఇంకా ఆపేసుకోవడమే. ఇదిగోటి ఇలా దగ్గరికి అయిపోయింది. బాగా దగ్గరగా అవుతది. కానీ చాలా బావుంది తెలుసండి. టేస్ట్ అయితే చాలా బావుంది. ఎక్కువ కారం కారంగా కాకుండా చాలా బావుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. నెక్స్ట్ ఇదిగోటి పప్పు టమాటా వేసి ఒక 2 టమాటాలేసి పప్పు చేశాను. ఇంకా రసం కూడా చేశానన్నమాట. అంతేనండి. ఇదొక చిన్న వ్లాగు. నా వ్లాగ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకేనా? బాయ్.